This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు. ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఫుల్ డీటెయిల్ వీడియో చేస్తున్నాను. ఇండియన్ ఆయిల్ సంస్థ నుంచి 500కి పైగా వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి మినిమం 10+2 క్వాలిఫికేషన్ కానీ, లేదా 10th తర్వాత డిప్లొమా కానీ, లేదా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా, ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు హైకోర్టుల్లో చేసే 2381 పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. దీనికైతే మినిమం 10th నుంచి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. 56,000కి పైగా జీతం అయితే ఇస్తారు. అస్సలు వదకండి, హైకోర్టు నుంచి వచ్చిన పెద్ద నోటిఫికేషన్ ఇది. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు IOCL నుంచి అయితే వచ్చింది, ఇండియన్ ఆయిల్ సంస్థ నుండి. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.iocl.comకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే మార్కెటింగ్ డివిజన్లో డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు స్టేట్ వైజ్గా వేకెన్సీస్ని అయితే డివైడ్ చేశారు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. నేను డీటెయిల్గా వీడియో చెప్తాను, డేట్స్ అన్నీ కలిపి. ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. సో ఇందులో ఫస్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 31st డిసెంబర్ 2025 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 24 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. అదే SC/ST వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. కాబట్టి SC/ST వాళ్ళు 29 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి OBC వాళ్ళు 27 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. PWBD వాళ్ళకైతే ఏకంగా 10 years రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. సో PWBD వాళ్ళైతే 34 years ఏజ్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్టులను బట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. క్లియర్గా చూడండి. ఫస్ట్ మీకు కోడ్ నెంబర్ వైజ్గా ఇచ్చారు వేకెన్సీస్. కోడ్ నెంబర్ 107 నుంచి కోడ్ నెంబర్ 111 వరకు. మీరు కావాలనుకుంటే ఈ కోడ్స్ డీటెయిల్గా వేకెన్సీస్ గురించి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ PDF ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. కోడ్ నెంబర్ 107 నుంచి 111 వరకు 10th తర్వాత 2 years ITI చేసిన వాళ్ళు ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత కోడ్ నెంబర్ 101 నుంచి 106 వరకు టెక్నీషియన్ వేకెన్సీస్కి 3 years రెగ్యులర్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. SC/ST వాళ్ళకైతే మినిమం 45% ఆఫ్ మార్క్స్ రావాలి, మిగతా వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ రావాలి. తర్వాత కోడ్ నెంబర్ 112 వేకెన్సీస్కి అయితే ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి. BA కానీ, BCom కానీ, BSc కానీ, BBA చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత కోడ్ నెంబర్ 113 వేకెన్సీస్కి 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యుయేషన్ కంటే బిలో 12th అంటే ఇంటర్ కానీ ఈ క్వాలిఫికేషన్ ఉంటాయి కదా, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదే కోడ్ నెంబర్ 114 వేకెన్సీస్కి అయితే సేమ్ క్వాలిఫికేషన్ 12th ఉంటుంది. కాకపోతే మీకు ఈ డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటింగ్ దాంట్లో స్కిల్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో ఇలా మీకు పోస్టులను బట్టి క్వాలిఫికేషన్ వేరీ అవుతూ ఉంటుంది. ITI వాళ్ళకు ఉన్నవి, ఇంటర్ వాళ్ళకు ఉన్నవి, డిప్లొమా వాళ్ళకు ఉన్నవి, డిగ్రీ చేసిన వాళ్ళకు ఉన్నాయి. దాదాపు ప్రతి క్వాలిఫికేషన్ వాళ్ళకు వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఒకవేళ ఈ వీడియో ఎవరన్నా 10th పాస్ అయిన వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ 10th కన్నా హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది.
నెక్స్ట్ మీకు ఇవి యాక్చువల్‌గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. అప్రెంటిస్ వేకెన్సీ అనమాట. ఐఓసీఎల్‌లో రిక్రూట్‌మెంట్ చేస్తున్న అప్రెంటిస్ వేకెన్సీస్ ఇవి. సో, అప్రెంటిస్ అని చెప్పి లైట్ తీసుకోకండి. క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉంటే మాత్రం యుటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్‌గా మనం చాలా నోటిఫికేషన్స్‌లో చూస్తున్నాము. అప్రెంటిస్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా సెపరేట్‌గా వేకెన్సీస్ తీసి పెడుతున్నారు. లేదా వాళ్ళకంటూ రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉంటే యుటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇది మొత్తం టోటల్ 1 ఇయర్ పాటు ఉంటుంది అప్రెంటిస్‌షిప్. ఈ అప్రెంటిస్‌షిప్ టైంలో మీకు 1 ఇయర్‌లో మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. 1 ఇయర్ తర్వాత అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా క్వాలిఫికేషన్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖాళీగా ఉన్నవాళ్ళు ఆపర్చునిటీని అయితే యుటిలైజ్ అయితే చేసుకోండి. సో, మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా అప్లై చేసుకున్నాక మీ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారనమాట. దాని తర్వాత మీకు డీవీ కండక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి డీవీ కండక్ట్ చేసి మీకు మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ అనేది మాత్రం నార్మల్‌గా పర్సన్ ఫిట్ ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేయడానికి ఉంటుంది. సో, ఫైనల్‌గా ఇలా మీకు మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు ఈ రోజే రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 9th January 2026 వరకు ఉంటుంది. అండ్ మీకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ మాత్రం 31st December 2025 వరకు ఉంటుంది. సో, మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసిన వెంటనే ఫీ లేదు, ఎగ్జామ్ లేదు, ఏమీ అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్స్ అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ నుండి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లికేషన్ అయితే పెట్టి పడేయండి. మీకు వస్తుంది, ఖాళీగా ఉన్నామని కూడా అప్రెంటిస్ చేసుకుంటే కూడా మీకు యూజ్ అయితే అవుతుంది కాబట్టి. సో, మీకు అప్లికేషన్ ప్రాసెస్ నేను రఫ్‌గా చెప్తాను ఎలా చేసుకోవాలి, ఎలా ఉంటుందని చెప్పి. ఏందంటే మీరు ట్రేడ్ వేకెన్సీస్‌కి, డీఓ వేకెన్సీస్‌కి అయితే న్యాప్స్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. మిగతా వేకెన్సీస్‌కి అయితే ఏమో న్యాట్స్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. సో, ఇందులో ఏందంటే మీరు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి ఈస్టర్న్ రీజియన్ సెర్చ్ చేయాలి. ఎస్టాబ్లిష్మెంట్ ఐడీస్ కూడా ఇచ్చారు. న్యాట్స్‌కి ఒక ఐడీ ఉంటుంది, న్యాప్స్‌కి ఒక ఐడీ ఉంటుంది. వీటిని అయితే యూజ్ చేయాలి. అలాగే మీకు నోటిఫికేషన్‌లో ఒక మైక్రోసాఫ్ట్ ఫామ్ కూడా ఇచ్చారంట. దాన్ని కూడా ఖచ్చితంగా ఫిల్ చేయమని అడుగుతున్నారు. నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. చూడండి, వాళ్ళు క్లియర్‌గా నోటిఫికేషన్‌లో కూడా ఇచ్చారు. ఐటీఐ ఇంకా డాటా ఎంట్రీ ఆపరేటర్ వేకెన్సీస్‌కి అయితేనేమో www.apprenticeshipindia.gov.in రిజిస్టర్ చేసుకోవాలి. అదే మిగతా వేకెన్సీస్ టెక్నీషియన్ కానీ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్కి అయితే nats.education.gov.in వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఐడీస్ అయితే ఇక్కడ కూడా ఇచ్చారో చూసుకోవచ్చు. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నేను 2 లింక్స్ నాట్స్ సపరేట్‌గా ఇస్తాను, న్యాప్స్ సపరేట్‌గా ఇస్తాను. 2 ఐటీ వాళ్ళకి సపరేట్‌గా, మిగతా వాళ్ళకు డిప్లొమా వాళ్ళకు గ్రాడ్యుయేట్స్‌కి లింక్స్ అనేవి 2 లింక్స్ సపరేట్‌గా ఇస్తాను. సో, ఐటీ వాళ్ళకైతే ఇలా వస్తుంది apprenticeshipindia.gov.in అని చెప్పి ఇందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ డిప్లొమా వాళ్ళు మిగతా గ్రాడ్యుయేట్స్ వాళ్ళకైతేనేమో nats.education.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఖచ్చితంగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మీకు ఫర్దర్గా మీరు కంప్లీట్ అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళు మీకు ఫర్దర్గా మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి డీవీ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో, ఈ ఆపర్చునిటీ మీకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే అప్రెంటిస్‌షిప్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం చేసుకోవాలనుకుంటే మాత్రం ఇట్లా చేసుకోవచ్చు. సో, మీకు మ్యాక్సిమం ఇనీషియల్‌గా మన స్టేట్స్‌లో పోస్టింగ్ లేకపోయినా, మన స్టేట్స్‌లో ఉండకపోవచ్చు. ఇక్కడ ఇచ్చారు కొన్ని స్టేట్స్ అటు సైడ్ అంటే మన పక్కలే ఉన్న ఒడిస్సాలో కానీ, జార్ఖండ్‌లో కానీ అలాంటి స్టేట్స్‌లో ఉండొచ్చు. సో, మీరు ఫర్దర్గా కావాలనుకుంటే ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పర్లేదు, మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే 1 ఇయర్ పాటు మంచి అప్రెంటిస్‌షిప్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.